హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్. మిత్రులారా, నేను మీ జగదీష్ పాల్వాయ్. అయితే మన లిల్లీపుట్ మంత్రి, మాజీ లిల్లీపుట్ మంత్రి, బీఆర్ఎస్ హయాంలో ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా చేశాడు. ఆ లిల్లీపుట్ మంత్రి అని నేనంటలేను భయ్యో, వాళ్ళ పార్టీ అధినేత గారు కుమార్తె అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పట్టిన దరిద్రం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓడిపోవడానికి గల కారణం కూడా అంటే ఆ లిల్లీపుట్ మంత్రి అని మాట్లాడింది. ఆ లిల్లీపుట్ ఎవరు ఎరికైనా గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగుపోయి కన్నులొట్టబడ్డట్టు అని మాట్లాడింది కవితక్క. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచింది ఎవరు? జగదీశ్వర్ రెడ్డి ఒక్కటే. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి కానీ వెంకరెడ్డి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి కింద మీద రెండు మూసుకొని మాట్లాడు. ఒకసారి అర్థమైందా? చూసి మాట్లాడు. ఇప్పుడు నీ ఇజ్జత్ తీయాల్సిన అవసరం మాకు లేదు భయ్. అర్థమైందా? కోతి మూకలు గీతి మూకలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని మాట్లాడినావు. అర్థమైందా? చెప్పు తీసుకొని బతారు అభిమానులు అనే వాళ్ళు ఎవరైనా కానీ. నోరు అదుపులో పెట్టుకోవా బాబు, నీకంటే ఘోరంగా మాట్లాడతాం మేము. నీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు నిన్ను లిల్లీపుట్టుగాడు జాయిన్ అడవడాని. స్వయాన కేసీఆర్ గారి బిడ్డ లిల్లీపుట్టు అంటే ఎరికైనా? లిల్లీపుట్స్ అంటే ఎంత ఉంటారు? గిత్త ఉంటారు. నిన్ను ఒక లిల్లీపుట్టు కాని కింద లెక్కేసింది అంటే నీ స్థాయి ఏంది, నువ్వేంది అనేది స్వయాన కేసీఆర్ బిడ్డ మాట్లాడింది. అర్థమైందా? ఇకనైనా జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. గాలి తీసుకోకు, ఇజ్జత్ పోగొట్టుకోకు, నడి బజార్లో పడి పొర్లు దండాలు పెట్టుకోవాల్సి వస్తుంది లాస్ట్కు. అర్థమైందా? ఎందుక నోరు మంచిది అయితే ఊరు మంచిదే అని మాట్లాడతారు. జగదీశ్వర్ రెడ్డి గారు దయచేసి ఇకనైనా అన్ని మూసుకొని కూర్చోరి, లేకపోతే మాత్రం లిల్లీపుట్ అని పోస్టర్ వేస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా నిన్ను లిల్లీపుట్ సైజులో ఎడిట్ చేసి పెడతారు. సో బ్రదర్స్ గురించి మాట్లాడే ముందు, మా నాయకుల గురించి ఒక్కసారి నోట్ల నుంచి వాళ్ళ పేరు పలికే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే నీ ఇజ్జత్ మీద తీయాల్సిన అవసరం లేదు, మీ నాయకురాలే తీసి పడేసింది. జర నోరు అదుపులో పెట్టుకో జయేష్ భాయ్. నీ పేరు నా పేరు ఒక్కటని మా చెప్పుకుంటాను కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి 2 సార్లు మంత్రి పదవి చేసినవి నిన్ను లిల్లీపుట్టు కాంతోడు పోల్చిందయ్యా కవితక్క. అంటే నీ స్థాయి ఏందనేది అర్థం చేసుకోవాలి. సో నోరు అరాకొరగా బారిగేసుకోకు. అర్థమైందా? తాగి మాట్లాడకు దయచేసి. ఎప్పుడైనా తాగి ఇంటర్వ్యూలో పోతే మీ పార్టీ వాళ్ళు వేసుకుంటారు నిన్నుగా 8mm రాడ్తోటి.